విచ్ పర్పస్? జస్ట్ అది ఇంటర్వ్యూ పర్పస్ లేకపోతే నార్మల్ ఇంటర్వ్యూ పర్పసే సార్. ఇంటర్వ్యూ పర్పస్? ఓకే, జస్ట్ వెయిట్. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు. జస్ట్ వెయిట్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. ఇవే కదండి మీరు అడిగింది. అందరూ ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఇవి యాక్చువల్గా ఇవి మీరు ఆటోమేషన్ టెస్టింగ్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటర్వ్యూవర్, సపోజ్ నేను ఇంటర్వ్యూవర్ అనుకోండి, నేను ఫ్రెషర్ని కానీ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఆ పర్సన్కి సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ విత్ సెలీనియంలో బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేయడానికి, ఓన్లీ ఫర్ బేసిక్ నాలెడ్జ్ ఇవ్వండి. బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా చెక్ చేయడానికి అడిగే క్వరీస్ ఇవ్వండి. సో ఇవి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలీనియం బేసిక్స్ ఇవి ఏంటివంటే వీటిని లొకేటర్స్ అంటారు. సపోజ్ మీరు ద వెబ్సైట్ ఇట్ మే బి సెలీనియంలో ఫస్ట్ నేను మీకు నేర్పించేది కూడా ఏంటంటే హౌ టు ఐడెంటిఫై వెబ్ ఎలిమెంట్స్. సో ఇవన్నీ వీటిని ఏమంటారంటే ఆల్ దిస్, ఇక్కడ మీకు కనిపించే ప్రతి ఒక్కటి ఒక వెబ్ ఎలిమెంట్. వెబ్ పేజ్లో మీకు కనిపించే ప్రతి ఒక్కటి ఒక వెబ్ ఎలిమెంట్ లాగే ట్రీట్ చేస్తాం. ఇవన్నీ ఒక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వెబ్ ఎలిమెంట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావచ్చు, ఇక్కడ మీకు కనిపించే టెక్స్ట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వీటిని వెబ్ ఎలిమెంట్స్ అంటారు. ఈ వెబ్ ఎలిమెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి సెలీనియంలో లొకేటర్స్ యూజ్ చేస్తాం. ఆ లొకేటర్ అంటే ఏంటంటే దిస్ వన్. సపోజ్ మీరు ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ దగ్గర రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేయండి. ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసి సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ మై వెబ్ ఎలిమెంట్, నేను ఫైండ్ అవుట్ చేయాల్సిన వెబ్ ఎలిమెంట్ ఇది అనుకోండి. ఈ వెబ్ ఎలిమెంట్ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేసినప్పుడు ఈ వెబ్ ఎలిమెంట్ హైలైట్ అవుతుంది చూడండి, పైన హోమ్ అనేది. ఈ వెబ్ ఎలిమెంట్ని మనం ఈ ట్యాగ్ నేమ్ యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. విత్ దిస్ ట్యాగ్ నేమ్, లేకపోతే ఇక్కడున్న క్లాస్ నేమ్, లేకపోతే ఇక్కడున్న టెక్స్ట్, అంటే యూనిక్ ఐడెంటిఫైర్ యూజ్ చేసి ఐడెంటిఫై చేయొచ్చు. సపోజ్ కంట్రోల్ ఎఫ్. సో ఇక్కడ నేను దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నా చూడండి. స్పాన్, దీన్ని ఎక్స్పాత్ అంటారు. ఓకే, ఐఎమ్ యూజింగ్ స్పాన్. ట్యాగ్ నేమ్ ఈస్ స్పాన్. ట్యాగ్ నేమ్కు టెక్స్ట్ ఏముంది అంటే టెక్స్ట్ ఈక్వల్ టు హోమ్. ఇక్కడ చూడండి, ఆ వెబ్ ఎలిమెంట్ హైలైట్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ వెబ్ ఎలిమెంట్ని, ఈ పర్టికులర్ హోమ్ అనే ఒక వెబ్ ఎలిమెంట్ని by using this I can identify. ఇంకో విధంగా కూడా నేను ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ చూడండి, హోమ్ అనేవి 2 ఉన్నాయి. నా పేజ్లో హోమ్ 2 ఉన్నాయి. హెడర్లో ఉంది, బాటంలో ఉంది. వీటిని నేను డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఐ కెన్ యూజ్ ఇండెక్సింగ్ అంటారు. అదర్వైజ్ ఐ కెన్ ఫైండ్ అవుట్ దిస్ హోమ్ లింక్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ సింగిల్ లొకేటర్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు కనిపించే వాటిని లొకేటర్స్ అంటారు. ఇది LI అని ఉంది కదా, LI ఓపెనింగ్ బ్రాకెట్ క్లోజింగ్ బ్రాకెట్, మధ్యలో మీకు కనిపించే ఈ క్లాస్ లేకపోతే ఐడి ఏవైతే కనిపిస్తాయో వాటిని లొకేటర్స్ అంటారు. ఇక్కడ ఉన్నాయి చూడండి, క్లాస్, స్టైల్, ఇలా ఉన్నాయి. ఏదైనా ఓపెనింగ్ ట్యాగ్కి
క్లోజింగ్ ట్యాగ్ కి మధ్యలో ఉన్న వాటిని యూజ్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేసి, సపోజ్ ఇది చూడండి, ఇన్స్పెక్ట్ స్పాన్ క్లాస్ ఈక్వల్ టు, సో ఇక్కడ దీని క్లాస్ నేమ్ చూడండి, దీని క్లాస్ నేమ్ ఏముంది, టీఎక్స్టీ కంటైనర్ అని ఉంది. ఇది ఇనిక్యూగా ఉంటుంటే, ఇనిక్యూ అంటే వేరే వెబ్ ఎలిమెంట్కి ఈ వెబ్ ఎలిమెంట్కి డిఫరెంట్గా ఈ క్లాస్ నేమ్ ఉంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్, with the help of this one I can identify, okay, I can identify. సో సెలీనియంలో మీరు ఏదైనా వెబ్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలంటే ఫస్ట్ మీరు లొకేటర్స్ని యూజ్ చేస్తారు, ఆ లొకేటర్స్ ఏంటివంటే ఇవి, ఇన్ బిట్వీన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్కి మధ్యలో ఉండే క్లాస్ కానీ ఐడి కానీ వీటన్నిటిని ఏమంటారంటే లొకేటర్స్ అంటారు. సో ఇవి వెబ్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే లొకేటర్స్. ఫస్ట్ ఐడి అనేది ట్యాగ్ నేమ్ మధ్యలో ఉంటే ఐడిలో ఉన్న వాల్యూ యూజ్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు, లేకపోతే నేమ్ అనే ఉండొచ్చు, లేకపోతే క్లాస్ నేమ్, లేకపోతే ట్యాగ్ నేమ్. దిస్ ఈస్ కాల్డ్ ట్యాగ్ నేమ్. ఇక్కడ మీకు కనిపించేది స్టార్టింగ్ లో ఉండేది ట్యాగ్ నేమ్. బై యూజింగ్ ట్యాగ్ నేమ్ వీ కెన్ ఐడెంటిఫై వెబ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ బై యూజింగ్ లింక్ టెక్స్ట్, ఇక్కడ మీకు కనిపించేది ఇది లింక్ టెక్స్ట్. అంటే ఇక్కడ ఈ లింక్ మీద ఏదైతే నేమ్ ఉందో దాన్ని ఏమంటారంటే లింక్ టెక్స్ట్ అంటారు. బై యూజింగ్ లింక్ టెక్స్ట్ వీ కెన్ ఐడెంటిఫై వెబ్ ఎలిమెంట్స్. దెన్ బై యూజింగ్ partial link text also we can identify web elements by using CSS selector అంటే ఏంటంటే ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడికి వస్తాయి, కాపీ క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని వస్తాయి. వీటిలో దీన్ని ఏమంటారంటే కాపీ సెలెక్టర్ అంటారు, దీన్నే CSS సెలెక్టర్ అంటారు. బై యూజింగ్ CSS సెలెక్టర్ ఆల్సో వీ కెన్ ఐడెంటిఫై వెబ్ ఎలిమెంట్స్. ద లాస్ట్ వన్ ఈస్ XPath. ఇలాగే రైట్ క్లిక్ ఇచ్చి కాపీ XPath లో 2 టైప్స్ ఉంటాయి, ఫుల్ XPath అండ్ నార్మల్ XPath. దీన్ని ఏమంటారంటే అబ్సల్యూట్ XPath అంటారు ఫుల్ XPath ని, దీన్ని రిలేటివ్ XPath అంటారు నార్మల్ XPath. సో ఇక్కడ మీరు XPath ని ఇచ్చారనుకోండి, ఇది అబ్సల్యూట్ XPath కాదు, ఇది రిలేటివ్ XPath. దీనికి డబుల్ స్లాషెస్ ఉంటాయి, రిలేటివ్ XPath కి డబుల్ స్లాషెస్ ఉంటాయి. అలా కాకుండా అబ్సల్యూట్ XPath కావాలనుకోండి, ఫుల్ XPath అని తీసుకుంటే డైరెక్ట్ గా ఫుల్ XPath వస్తుంది. XPath అంటే ఏం లేదండి, HTML వెబ్ పేజ్ లో స్టార్టింగ్ HTML ట్యాగ్ నుంచి అది ఎక్కడ వరకు ఉంది అంటే దీని పేరెంట్ ఏంటి, స్పాన్ పేరెంట్ ఏంటి, ఏ పేరెంట్ LI పేరెంట్ UI. అంటే HTML స్టార్టింగ్ ట్యాగ్ నుంచి ఈ వెబ్ ఎలిమెంట్ ఉన్న ట్యాగ్ వరకు ఉన్న పాత్ మొత్తాన్ని ఏమంటారు అంటే ఫుల్ XPath అంటారు. అంటే ఆ ట్యాగ్ నేమ్స్ మొత్తాన్ని తీసుకుంటూ వచ్చారు, HTML బాడీ, div UI LI A స్పాన్. అబ్సల్యూట్ XPath కి రిలేటివ్ XPath కి డిఫరెన్స్ ఏంటంటే అబ్సల్యూట్ XPath లో ఒక వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే HTML స్టార్టింగ్ ట్యాగ్ నుంచి నేను పాత్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. బట్ రిలేటివ్ XPath లో ఏంటంటే ఎనీవేర్ నేను ఈ HTML పేజ్ లో ఎక్కడైనా నేను వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇదండి, లొకేటర్స్ అంటారు. అంటే దిస్ వన్ మీరు గూగుల్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఒకటే సింటాక్స్ ఉంటుంది. బై యూజింగ్ దిస్ సింటాక్స్ యూ కెన్ ఐడెంటిఫై యువర్ వెబ్ ఎలిమెంట్స్. ఓకే, ఫస్ట్ థింగ్ నేను మీకు నేర్పించేది కూడా HTML ట్యాగ్స్ ఏంటివి, హౌ టు ఐడెంటిఫై వెబ్ ఎలిమెంట్స్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లొకేటర్స్. ఇలా వస్తాయండి, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై అని వస్తాయి. క్లిక్ చేయడంతో ఐడి అని వస్తుంది. ఐడి ఇస్తే ఇక్కడ ఐడి లోపల ఉన్న నేమ్ ఇస్తాం. ఐడి ఏదైతే ఉందో
ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఐడిలో వాల్యూ ఉంది అనుకోండి, ఐడి లోపల ఉన్న వాల్యూ నేమ్ ఇస్తాం. ఇక్కడ క్లాస్ అని ఉంది, ఇక్కడ ఏమి ఇస్తాం, క్లాస్ లోపల ఉన్న నేమ్ ని మనం పాస్ చేస్తాం. దిస్ వన్ లైక్ దిస్ క్లాస్ నేమ్ CSS సెలెక్టర్ XPath లింక్ టెక్స్ట్ నేమ్ పార్షియల్ లింక్ టెక్స్ట్ అండ్ ట్యాగ్ నేమ్. గాట్ ఇట్? భార్గవి గారు చెప్పండి సార్. ప్రోగ్రామాటికల్ గా ఇలా ఉంటుందండి, ప్రోగ్రామాటికల్ గా ఇలా ఉంటుంది. ఓకే, డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై అంటే ఏం లేదు, ఇక్కడ డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ బ్రౌజర్ లో ఫైండ్ ఎలిమెంట్ బై అనేది ఒక మెథడ్, ఫైండ్ ఎలిమెంట్ అనేది ఒక మెథడ్. ఆ ఎలిమెంట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, ఇప్పుడు నన్ను చాలా వేస్ ఐడెంటిఫై చేయొచ్చు బై యూజింగ్ మై రోల్, బై యూజింగ్ మై రెస్పాన్సిబిలిటీ, బై యూజింగ్ మై మొబైల్ నెంబర్, బై యూజింగ్ మై ఈమెయిల్ ఐడి, by using my employee ID, by using my PAN number, by using my Aadhaar number. So many ways everybody can identify me. అలాగే ఒక వెబ్ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలంటే లైక్ దిస్ వీ హ్యావ్ టు యూస్ లొకేటర్స్. ఓకే, దెన్ ఇది అందరికి ఎందుకు చెప్తున్నానంటే సెలీనియంలో ఇది బేసిక్, దీన్ని యూజ్ చేసుకునే మనం ఎలాబరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బేసిక్స్ వచ్చాయంటే చాలు, సెలీనియంలో మీరు ఎంత పెద్ద ప్రోగ్రామింగ్ అయినా చేయొచ్చు. ఓకే, దెన్ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఇవన్నీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ అబ్సల్యూట్ XPath అండ్ రిలేటివ్ XPath. ఈ సింటాక్సెస్ కాపీ పేస్ట్ చేయమంటారండి? యు వాంట్ సింటాక్సెస్? yes sir. ఓకే, జస్ట్ వెయిట్, ఎందుకంటే బెటర్ ఐ విల్ క్రియేట్ డాక్యుమెంట్. New document. Okay. మీకు సింటాక్సెస్ ఎలా వస్తాయి అనేది అది ఈజీ, బట్ దీనికంటే ముందు హౌ టు డీల్ విత్ బ్రౌజర్స్ అని తెలియాలి. ఎనీవే విల్ కాపీ పేస్ట్ దిస్. Okay, then XPath types I already explained. There are two kinds of XPath. ఎలా ఉంటాయి? అబ్సల్యూట్ XPath and relative XPath. What is this? This is absolute XPath. సేమ్ ఎలిమెంట్ కి మీకు రిలేటివ్ XPath కావాలి అనుకోండి, same element relative XPath like this, you can get copy XPath. Sorry, copy XPath. Okay, I can find this web element like this also. This scan. Next, go to home. Right. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హౌ టు రైట్ XPath అనేది ఇంపార్టెంట్. సెలీనియంలో హౌ టు రైట్ XPath అనేది ఇంపార్టెంట్. XPath రాయడానికి టెక్నిక్స్ ఉన్నాయి, అంటే దిస్ XPath రిలేటివ్ XPath రాయడానికి టెక్నిక్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు లెర్న్ దిస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. దెన్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటారు.
జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అంటే ఇది సెలీనియంలో మనము కొన్ని ఎలిమెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కాలేము. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే స్క్రోలింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సి వస్తుంది. అంటే ఎస్పెషలీ సమ్ వెబ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయంటే ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి. అటువంటి వెబ్ ఎలిమెంట్స్ కోసం, ఎస్పెషలీ ఫర్ దోస్ వెబ్ ఎలిమెంట్స్, వాటి కోసం మనం జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ అనే ఒక ప్రోగ్రామ్ యూజ్ చేస్తాం, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. సో ఈ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఇంప్లిమెంట్ సెలీనియం కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ ఇది ఈ కోడ్ దేనికంటే టు క్లిక్ ఆన్ వన్ వెబ్ ఎలిమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. ఆర్గ్యుమెంట్స్ డాట్ జీరో అనేది ఏంటంటే ఈ వెబ్ ఎలిమెంట్ ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఎనీవే ఐడి యూజ్ చేసైనా ఎక్స్పాత్ యూజ్ చేసైనా ఫస్ట్ వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత హౌ టు క్లిక్ ఆన్ దట్ వెబ్ ఎలిమెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్. దిస్ ఈస్ ద కోడ్. ఇది కోడ్ మీకు అర్థం కాదు, బట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ స్క్రోల్ డౌన్. మీరు ఒక పేజ్లో టాప్ టు బాటమ్ స్క్రోల్ డౌన్ చేయాలి. అంటే వితౌట్ యూజింగ్ మౌస్, విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రిప్ట్. మీరు పేజ్లో ఇక్కడ ఉన్నారు, టాప్లో ఉన్నారు, ఒకేసారి ఇలా స్క్రోల్ అయిపోవాలంటే ఏం చేయాలి? దిస్ ఈస్ ద కోడ్ టు స్క్రోల్ డౌన్. విండో డాట్ స్క్రోల్ టు. కంప్లీట్గా ఏమవుతుంది, ఆ డాక్యుమెంట్ ఎంతవరకు ఉంటుందో ఆ డాక్యుమెంట్ హైట్ని తీసుకొని, స్క్రోల్ హైట్ అని తీసుకొని ఆ డాక్యుమెంట్ చివరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హౌ టు వర్క్ విత్ ఫ్రేమ్స్. సో టు వర్క్ విత్ ఫ్రేమ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఫ్రేమ్. ఒక ఫ్రేమ్ని ఐడెంటిఫై చేయాలి. ఫ్రేమ్ అంటే ఏం లేదండి, మీరు కొన్ని వెబ్ ఎలిమెంట్స్ని ఏం చేస్తారంటే సెలీనియంలో ఫ్రేమ్స్లో పెడతారు. ఎస్పెషలీ ఫ్రేమ్స్లో ఎక్కడ ఉంటాయంటే ఈ టేబుల్స్ ఇవి యూజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఏవైనా మెనూ ఐటమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు టేబుల్స్లో ఫ్రేమ్స్లో ప్రోగ్రామ్ రాస్తారు. ఫ్రేమ్ ఇక్కడ యూజ్ చేయలేదు, దీంట్లో ఫ్రేమ్. ఓకే, దీంట్లో యూజ్ చేయలేదు, బట్ చెక్ దీనిలో యూజ్ చేసారామో చూద్దాం. ఇన్స్పెక్ట్ ఫ్రేమ్ అంటే ట్యాగ్ నేమ్ ఫ్రేమ్ ఉంటాయి, లేకపోతే ఐ ఫ్రేమ్ ఉంటాయి. ఆ వెబ్ ఎలిమెంట్ ఫ్రేమ్లో ఉంది అంటారు, లైక్ దిస్. అంటే ఏంటంటే ఇది ఒక సపరేట్ ఫ్రేమ్ అంటారు. ఈ వెబ్ ఎలిమెంట్ సపరేట్ ఫ్రేమ్లో ఉంది అంటారు. సపరేట్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు మనం మెయిన్ విండో అంటారు, దీన్ని మెయిన్ విండో అంటారు. ఈ ఫ్రేమ్లోకి మనం నావిగేట్ అవ్వాలి. ఫ్రేమ్ అనే ట్యాగ్ నేమ్ యూజ్ చేసి మనం నావిగేట్ అవ్వాలి. నావిగేట్ అయిన తర్వాతనే ఈ ఫ్రేమ్లో ఉండే వెబ్ ఎలిమెంట్ మీద నేను క్లిక్ చేయగలుగుతాను. దానికోసం ఏం యూజ్ చేస్తామంటే దిస్ కైండ్ ఆఫ్ కోడ్ వీ హ్యావ్ టు యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయాలి. ఎనీవన్ లొకేటర్ ఏదో ఒకటి యూజ్ చేసుకుని నేను ఐడెంటిఫై చేశాను. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ టు స్విచ్ టు ఫ్రేమ్ మీన్స్ వీ హ్యావ్ టు స్విచ్ ఫ్రమ్ అవర్ మెయిన్ విండో టు ఫ్రేమ్. దిస్ ఇస్ ద సింటాక్స్, డ్రైవర్ డాట్ స్విచ్ టు ఫ్రేమ్. సో ఇక్కడ ఏదైతే ఫ్రేమ్ అనే వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై అయిందో ఆ ఫ్రేమ్లోకి నేను నావిగేట్ అవుతున్నాను. నావిగేట్ అవ్వడానికి స్విచ్ టు ఫ్రేమ్ అనే ఒక మెథడ్ని నేను యూజ్ చేస్తాను. దెన్ లేకపోతే ఫ్రేమ్ ఇండెక్స్ యూజ్ చేసుకొని నేను నావిగేట్ అవ్వచ్చు. అంటే ఒకటే వెబ్ పేజ్లో నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఐ ఫ్రేమ్ అనే వెబ్ ఎలిమెంట్స్ 10 ఉన్నాయి. ఇక్కడ 1 of 10 అని ఉందంటే ఇక్కడ ఐ ఫ్రేమ్ అనే ట్యాగ్ నేమ్తో 10 ఉన్నాయి. ఓకే, ఇక్కడ నాకు ఫస్ట్ది కావాలనుకోండి, ఐ కెన్ యూజ్ ద ఇండెక్స్. ఓకే, సెకండ్ది కావాలన్నా ఐ కెన్ యూజ్ ద ఇండెక్స్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్స్ ఆల్సో వీ కెన్ నావిగేట్ ఫ్రమ్ మెయిన్ విండో టు ఫ్రేమ్.
నెక్స్ట్ ఫ్రేమ్ నుంచి మనం విండోకి వెళ్ళాలంటే దిస్ ఈస్ ద సింటాక్స్. స్విచ్ టు మెయిన్ విండో, దిస్ ఈస్ ద సింటాక్స్. డ్రైవర్ డాట్ స్విచ్ టు డిఫాల్ట్ కాంటెక్స్ట్, డ్రైవర్ డాట్ స్విచ్ టు డిఫాల్ట్ కాంటెక్స్ట్. ఇవి ఏ ఇంటర్వ్యూలో అయినా అడుగుతారండి. ఇవి బేసిక్స్. అప్లికేషన్లో ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి. ఆ ఫ్రేమ్స్ కోసం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని కన్ఫర్మ్గా అడుగుతారు. హౌ టు స్విచ్ ఫ్రమ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్. నెక్స్ట్ వెయిట్స్. ఏదైనా ఒక అప్లికేషన్లో మీరు వర్క్ చేసేటప్పుడు, మీరు స్క్రిప్ట్ని రన్ చేసేటప్పుడు మీరు కొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ స్క్రిప్ట్ అనేది కొంచెం టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎంత టైం వెయిట్ చేయాలనేది యూ హ్యావ్ టు డిసైడ్ బై యూజింగ్ దీస్ కాన్సెప్ట్స్. యూ కెన్ ఇంప్లిమెంట్ టైమ్ అవుట్స్, ఆర్ వీటిని ఏమంటారంటే దిస్ వన్ వెయిట్స్ అంటారు. అంటే మీరు మీ ప్రోగ్రామ్ని వెయిట్ చేపిస్తారు. అంటే మీ స్క్రిప్ట్ రన్నింగ్ని మీరు వెయిట్ చేపిస్తారు. 2 సెకండ్సా, 3 సెకండ్సా, 5 సెకండ్సా, నెంబర్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని అనేది వెయిట్ చేపిస్తారు. దానికోసం ఇవి యూజ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ వెయిట్స్: ఇంప్లిసిట్లీ వెయిట్, ఎక్స్ప్లిసిట్లీ వెయిట్ అండ్ ఫ్లూయెంట్ వెయిట్. ఒక్కో టైంలో యూజ్ చేస్తాం. కంప్లీట్ మీ స్క్రిప్ట్ మొత్తానికి ఒక వెయిటింగ్ టైం కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ ఎలిమెంట్ని చెక్ చేసుకునేటప్పుడు మినిమం 10 సెకండ్స్ వెయిట్ చేయాలి అనుకోండి. 10 సెకండ్స్ వరకు వెబ్ ఎలిమెంట్ కోసం ఇక్కడ సెర్చ్ చేస్తుంది ఇంప్లిసిట్లీ వెయిట్. 10 సెకండ్ తర్వాత ఎక్సెప్షన్ రైట్ చేస్తుంది వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ కాకపోతే. ఇది కంప్లీట్ పేజ్ లెవెల్ వెయిట్. ఇది ఏంటంటే వెబ్ ఎలిమెంట్ లెవెల్ వెయిట్. ఎక్స్ప్లిసిట్లీ వెయిట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ ఎలిమెంట్ కోసం మనం వెయిట్ చేసేటప్పుడు పెడతాం. ఇది కంప్లీట్ అన్ని వెబ్ ఎలిమెంట్స్ కోసం ఇది యూజ్ చేస్తాం. ఇది ఓన్లీ ఫర్ సింగిల్ వెబ్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ఆల్సో ఫర్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. ఓకే, లైక్ దిస్ దే విల్ ఆస్క్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. దెన్ హౌ టు వర్క్ విత్ అలర్ట్స్. మీకు కొన్ని ప్రోగ్రాంలో అలర్ట్స్ వస్తుంటాయి కదండి, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. చూపిస్తా చూడండి అలర్ట్స్. లైక్ దిస్ అలర్ట్స్ కానీ పాపప్స్ కానీ మీ ప్రోగ్రాంలో వస్తూ ఉంటాయి, లేకపోతే మీ బ్రౌజర్లో ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. మీ బ్రౌజర్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి. టు డీల్ విత్ దోస్ అలర్ట్స్, టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అలర్ట్స్, కొన్నిసార్లు మనకి ఏమొస్తాయి, యాక్సెప్ట్, లైక్ ఇలా వస్తుంది, యాక్సెప్ట్, రిజెక్ట్, ఇలా కూడా వస్తాయి. ఇటువంటి వాస్ కూడా మనం ఏమి చేస్తామంటే ఈ సింటాక్స్ యూజ్ చేస్తాం. డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్. అలర్ట్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్లో కొన్ని మెథడ్స్ కాల్ చేసి వీ కెన్ ఇంప్లిమెంట్. అలర్ట్ని మనం డిస్మిస్ చేయాలంటే, క్యాన్సిల్ చేయాలంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్ డిస్మిస్. యాక్సెప్ట్ చేయాలంటే డ్రైవర్ డాట్ స్విచ్ టు అలర్ట్ యాక్సెప్ట్. దానిలో ఉండే టెక్స్ట్ గెట్ చేయాలంటే గెట్ టెక్స్ట్. అక్కడ అలర్ట్లోకి మీరు ఏదైనా వాల్యూ ఇన్పుట్ ఇవ్వాలి అంటే సెండ్ కీస్. ఇవి టు డీల్ విత్, హౌ టు డీల్ విత్ అలర్ట్స్. మీకు ఎలాబరేటెడ్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ వెబ్సైట్ కూడా ఇచ్చుంటారు. లైక్ దిస్. ఇది యాక్సెప్ట్ చేయాలి అనుకోండి, ఓకే బటన్ మీద మీరు క్లిక్ చేయాలనుకుంటే యాక్సెప్ట్ అనే మెథడ్ని కాల్ చేయాలి. క్యాన్సిల్ మీద మీరు క్లిక్ చేయాలంటే డిస్మిస్ అని మెథడ్ని కాల్ చేయాలి. డేటా ఎంటర్ చేయాలంటే ఇక్కడికి సెండ్ కీస్ అనే ఒక మెథడ్ని కాల్ చేయాలి. ఓకే, లైక్ దిస్ వీ కెన్ హ్యాండిల్ అలర్ట్స్ ఆల్సో. వీ కెన్ హ్యాండిల్ అలర్ట్స్. ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఉంది అనుకోండి, సపోజ్ ఈ టెక్స్ట్ మీరు గెట్ చేయాలి అనుకోండి, యూ కెన్ యూస్ గెట్ టెక్స్ట్ మెథడ్. గెట్ టెక్స్ట్ మెథడ్ ప్రతి ఒక్కదానికి ఒక మెథడ్ ఉంటుందండి. ప్రతి ఒక్కదానికి ఇక్కడ మెథడ్ ఉంటుంది. మనం చేయాల్సింది ఏంటంటే హౌ టు గెట్ ద వెబ్ ఎలిమెంట్స్. ఒక వెబ్ ఎలిమెంట్కి ఎలా నావిగేట్ అవ్వాలి తెలిసే చాలు. రెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సెలీనియంలో మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి టెక్స్ట్ గెట్ చేసుకోవడం. సపోజ్ మీరు ఇక్కడికి వచ్చారు, ఈ టెక్స్ట్ ఫీల్డ్స్లో మీరు వాల్యూ ఎంటర్ చేయాలి. ఎలా వాల్యూ ఎంటర్ చేయడం అనే దానికి ఒక మెథడ్ ఉంది. బట్ హౌ టు ఐడెంటిఫై దిస్ వెబ్ ఎలిమెంట్ ఈస్ యూ హ్యావ్ టు డిసైడ్. దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఈజీ వేలో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. బై యూజింగ్ ఎక్స్పాత్, బై యూజింగ్ ఐడి, క్లాస్ ఆర్
అదర్ లొకేటర్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సెలీనియంలో మనకి ఇచ్చిన ఫీచర్స్ ఏంటంటే మెథడ్స్, అంటే క్లిక్ చేయాలంటే ఒక మెథడ్ ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేయాలి అంటే సపోజ్ మీరు ఇక్కడ వాల్యూస్ సెలెక్ట్ చేయాలంటే ఒక మెథడ్ ఉంటుంది. సేమ్ క్యాలెండర్లో వాల్యూ సెలెక్ట్ చేయాలన్నా మెథడ్ ఉంటుంది. డ్రాప్ డౌన్లో వాల్యూ సెలెక్ట్ చేయాలన్నా ఒక మెథడ్ ఉంటుంది. కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయాలన్నా ఒక మెథడ్ ఉంటుంది. వాల్యూస్ని ఎంటర్ చేయాలన్నా ఒక మెథడ్ ఉంటుంది. ఈ బటన్ని క్లోజ్ చేయాలన్నా ఈ విండోని ఒక మెథడ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ సెలీనియంలో మెథడ్స్ ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే హౌ టు ఐడెంటిఫై ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ ఎలిమెంట్, హౌ టు నావిగేట్ ఫ్రమ్ వన్ ట్యాబ్ టు అనదర్ ట్యాబ్, హౌ టు నావిగేట్ ఫ్రమ్ వన్ విండో టు అనదర్ విండో, ఒక విండో నుంచి ఇంకో విండోకి ఎలా నావిగేట్ అవుతుంది. మెయిన్ విండో నుంచి ఏదైనా ఒక ఫ్రేమ్ ఉంటే వెబ్సైట్లో ఎవరైనా డెవలపర్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రేమ్స్ ఏదైనా ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి ఉంటాయి. హౌ టు డీల్ విత్ ఇవే మనం చూడాల్సింది. అవే ఇక్కడ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు మేము. దెన్ ఎక్సెప్షన్స్ అంటారు. ఎక్సెప్షన్స్ అంటే ఏంటంటే మీరు ప్రోగ్రామ్ నార్మల్గా జావా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు కూడా ఎక్సెప్షన్స్ వస్తాయి. సెలీనియం ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు కూడా ఎక్సెప్షన్స్ వస్తాయి. ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై కాలేదు అనుకోండి, మీరు ఇచ్చిన లొకేటర్తో కానీ ఎక్స్పాత్తో కానీ మీకు ప్రోగ్రామ్లో ఒక ఎక్సెప్షన్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్. మీకు ఇచ్చిన టైంలో వెబ్ ఎలిమెంట్ ఐడెంటిఫై కాలేదు అనుకోండి, టైమ్ అవుట్ ఎక్సెప్షన్ వస్తుంది. మీరు ఇంప్లిసిట్ వెయిట్ కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ కానీ మీరు ప్రోగ్రామ్లో ఇచ్చారు. ఆ ఎక్సెప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే 30 సెకండ్స్ మీరు టైం ఇస్తే 30 సెకండ్స్ వరకు వెబ్ ఎలిమెంట్ కోసం అది సెర్చ్ చేస్తుంది. 30 సెకండ్స్లో ఐడెంటిఫై కాకపోతే టైమ్ అవుట్ ఎక్సెప్షన్ అని వస్తుంది. ద నెక్స్ట్ వన్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఇట్ ఈస్ ఏ డిజైన్ ప్యాటర్న్. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ డిజైన్ ప్యాటర్న్. దీన్ని యూజ్ చేసుకొని వీ కెన్ డిజైన్ అవర్ ఫ్రేమ్వర్క్. యూ కెన్ డిజైన్ అవర్ ఫ్రేమ్వర్క్. ఈజీగా దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మన వెబ్సైట్కి ఆటోమేషన్ ఫ్రేమ్వర్క్ మనం డిజైన్ చేయొచ్చు. ఇవి వాళ్ళు సెలీనియం బేసిక్స్లో అడిగినవి. సెలీనియం బేసిక్స్లో నెక్స్ట్ వన్ టెస్ట్ ఇంజిన్. ఎస్, హౌ టు హ్యాండిల్ విండోస్ కూడా చెప్పరా? హౌ టు హ్యాండిల్ విండోస్ ఇక్కడ రాలేదా? అది లేదు అక్కడ రాలేదు. జస్ట్ వెయిట్, అలర్ట్స్ వచ్చింది కదా. ఓకే, విండో హ్యాండిల్ అండ్ విండో హ్యాండిల్ అవి రెండు. జస్ట్ వెయిట్, మర్చిపోయాను. రెండు అడిగారా మిమ్మల్ని? అలర్ట్స్ అండ్ విండోస్ అని అడిగారా? యా, ఆ క్వశ్చన్ షీట్ లో ఉంది సార్. విండోస్ అంటే ఏంటంటే సపోజ్ మీరు ఇక్కడ ఇది ఓపెన్ అయి ఉందండి, మీకు ఇక్కడ ఒక విండో ఓపెన్ అయి ఉంది, లేకపోతే ఒక పేజ్ ఓపెన్ అయి ఉంది. దీన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఏ విండో. ఇట్ ఈజ్ ఏ విండో. దీంట్లోనే ఇంకో పేజ్ ఓపెన్ అయింది అనుకోండి, మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలాక్కడే ఒకే పేజ్ ఓపెన్ అయింది అనుకోండి, నో ప్రాబ్లం. అలా కాకుండా మీరు క్లిక్ చేసినప్పుడు కొన్ని వెబ్సైట్స్లో ఇలా ఉంటుంది, ఇలా సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. అటువంటిప్పుడు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఫ్రమ్ దిస్ మెయిన్ విండో టు చైల్డ్ విండోకి మీరు నావిగేట్ అవ్వాల్సి వస్తుంది. ఇలా నావిగేట్ అవ్వడానికి మీరు సెలీనియంలో ఈ కాన్సెప్ట్ ఉంది. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏమంటారంటే విండో హ్యాండిల్ అండ్ విండో హ్యాండిల్స్ అంటారు. 2 మెథడ్స్ ఉన్నాయి విండోస్ని హ్యాండిల్ చేయడానికి. సో ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 మెథడ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈజ్ విండో హ్యాండిల్, సెకండ్ వన్ ఈజ్ సింగిల్ విండో ఆర్ పేరెంట్ విండో. పేరెంట్ విండో. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే విండో హ్యాండిల్స్.
multiple windows including పేరెంట్ విండో అంటే ఇప్పుడు మీరు ఈ విండోలో వర్క్ చేయాలి అనుకోండి, మెయిన్ విండోలో యూ కెన్ యూజ్ విండో హ్యాండిల్ మెథడ్. లేదు మీరు మల్టిపుల్ విండోస్తో హ్యాండిల్ చేయాలి అనుకోండి, యూ కెన్ యూజ్ విండో హ్యాండిల్స్. ఇట్ డీల్స్ విత్ మల్టిపుల్ విండోస్ ఇంక్లూడింగ్ సింగిల్ విండో. ఓకే, సో యాక్చువల్గా నా సిస్టంలో సెలీనియం నేను కాన్ఫిగర్ చేయలేదు, లేకపోతే చూపించేవాడిని, బట్ ఎగ్జాంపుల్ చూపెడతాను. సో ఇది చూడండి, ఇది ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్. గెట్ విండో హ్యాండిల్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్. అంటే ఈ ప్రజెంట్ విండోకి ఒక యూనిక్ ఐడి ఉంటుంది పేరెంట్ విండోకి, ఆ ఐడిని ఇది రిటర్న్ చేస్తుంది. ఈ మెథడ్ ఆ ఐడిని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ గెట్ విండో హ్యాండిల్స్ ఏం చేస్తుందంటే ఇట్ రిటర్న్స్ ఆల్ ద విండో ఐడీస్. మీరు ఏవైతే విండోస్ ఓపెన్ చేసి ఉంటారో ఆటోమేషన్ స్క్రిప్ట్ ఓపెన్ చేసి వాటిల్లో ఉన్న విండో ఐడీస్ మొత్తాన్ని ఇది స్టోర్ చేస్తుంది. ఇది ఎక్కడ స్టోర్ చేస్తుందంటే ఇవన్నీ యూనిక్గా ఉంటాయి కాబట్టి సెట్స్లో ఉంటాయి. వీటి మొత్తాన్ని ఎలా స్టోర్ చేస్తుందంటే ఇది మొత్తాన్ని సెట్స్లో స్టోర్ చేస్తుంది. లైక్ దిస్ ప్రోగ్రామింగ్ ఇలా ఉంటుంది. దీన్ని మీరు ఇది సెట్ ఉంది కాబట్టి వైల్ లూప్ యూజ్ చేసి ఇటరేషన్ చేసుకోవాలి. బట్ సింపుల్గా చెప్పాలి ఏంటంటే ఒక విండో నుంచి ఇంకో విండో, ఫస్ట్ ఈ విండోలో వర్క్ చేస్తున్నారు, దీని తర్వాత ఈ విండోకి వెళ్ళాలంటే ఫస్ట్ మీకు పేరెంట్ విండో ఐడి తెలియాలి. పేరెంట్ విండో ఐడి బేస్ చేసుకొని నెక్స్ట్ చైల్డ్ విండో కావాలంటే చైల్డ్ విండో ఐడిని తీసుకొని ఏ చైల్డ్ విండో కావాలో ఆ చైల్డ్ విండోకి వెళ్తారు. సో అలా వెళ్ళడానికి ఇది సింటాక్స్. దిస్ వన్ ఈస్ ద సింటాక్స్. డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో ఇక్కడ చైల్డ్ విండో ఐడి ఏంటనేది మనం ఇక్కడ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేదు చైల్డ్ విండో నుంచి నేను పేరెంట్ విండోకి రావాలంటే ఇది డ్రైవర్ డాట్ స్విచ్ టు విండో పేరెంట్ విండో. ఓకే, ఇది ఇక్కడ చైల్డ్ విండో ఐడి పాస్ చేస్తాం, ఇక్కడ పేరెంట్ విండో ఐడి పాస్ చేస్తాం. సేమ్ ఫ్రేమ్లో ఎలా స్విచ్ అవుతామో విండోకి కూడా అలాగే స్విచ్ అవుతాం. ఫ్రేమ్కి ఏమి యూజ్ చేసాం, ఫ్రేమ్ వెబ్ ఎలిమెంట్ లేకపోతే ట్యాగ్ నేమ్ ఆర్ ఇండెక్స్. ఇక్కడ ఏమి చేసాం, విండో ఐడి అంటారు. ఇది ఇక్కడ వచ్చేది విండో ఐడి. గెట్ విండో హ్యాండిల్ యూజ్ చేసుకొని పేరెంట్ విండో ఐడి వస్తుంది. గెట్ విండో హ్యాండిల్స్ యూజ్ చేస్తే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ విండోస్ ఎన్నైతే ఉంటాయో వాటి ఐడీస్ వస్తాయి, అవన్నీ ఒక సెట్లో స్టోర్ అవుతాయి. లైక్ దిస్ వీ కెన్ హ్యాండిల్ విండో హ్యాండిల్ అండ్ విండో హ్యాండిల్స్. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. మీకు కావాలి అంటే ఐ కెన్ కాపీ పేస్ట్ ఇట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రెండే. ఈ సింటాక్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ. హౌ టు నావిగేట్ టు విండో ఇది ఎక్కువ అడుగుతారు. దిస్ వన్ లైక్ దిస్, ఇది మీరు ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. హౌ టు నావిగేట్ ఫ్రమ్ చైల్డ్ విండో టు పేరెంట్ విండో, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువగా అడుగుతారు. ఓకే, సో టైటిల్ కావాలి అనుకోండి, హౌ టు గెట్ విండో టైటిల్ అనేది అడుగుతారు. దిస్ వన్ హౌ టు గెట్ విండో టైటిల్ కావాలంటే ఆ విండో టైటిల్ ఏంటి. సపోజ్ విండో టైటిల్ మీన్స్ ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, బుక్ ఏ టేబుల్ అని కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు, విండో టైటిల్ అంటారు. బుక్ ఏ టేబుల్ అని కనిపిస్తుంది, ఇట్ ఈస్ ఏ విండో టైటిల్. ఇది నందినీస్ కిచెన్. ఈ టైటిల్ కావాలంటే ఎలా గెట్ చేస్తామంటే దిస్ ఈస్ ద కోడ్, హౌ టు గెట్ విండో టైటిల్. దిస్ వన్. ఓకే, వీటి సింటాక్సెస్ ఇవి, గెట్ విండో హ్యాండిల్ అండ్ గెట్ విండో హ్యాండిల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ విండో హ్యాండిల్ ఏం చేస్తుందంటే ఇది పేరెంట్ విండో ఐడిని స్టోర్ చేస్తుంది. ఇది ఒక స్ట్రింగ్. నెక్స్ట్ ఇదేంటి, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్. ఇదేం చేస్తుంది,
ఎన్ని విండోస్ ఉన్నాయి టోటల్గా, మీరు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు ఎన్ని విండోస్ ఉన్నాయి, మీరు ఆటోమేషన్ చేసినప్పుడు ఎన్ని విండోస్ ఓపెన్ వచ్చాయి, వాటి మొత్తానికి కలిపి ఒక సెట్ క్రియేట్ చేసి ఆ సెట్లో ఐడీస్ అన్నిటిని స్టోర్ చేస్తుంది. ఇది సింటాక్స్. ఓకే, గాట్ ఇట్. ఇంకా ఏమైనా ఉన్నాయండి? ఇంకా ఏం లేదు సార్. ఓకే, నెక్స్ట్ టెస్టెంజీ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫ్రేమ్వర్క్ అండి. నార్మల్గా సెలీనియంలో ఏంటంటే రిపోర్టింగ్ అనేది సెలీనియంలో వాళ్ళు ఇన్బిల్డ్గా ఇవ్వలేదు. సెలీనియం ప్రోగ్రామ్లో వాళ్ళు ఏం చేశారంటే ఇన్బిల్డ్గా రిపోర్టింగ్ టూల్ అనేది ఏం లేదు. టెస్టెంజీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ ఏ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఇట్ సపోర్ట్స్ జావా ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఎక్స్పెషల్గా ఫర్ ద పర్పస్ ఆఫ్ రిపోర్ట్స్ కోసం రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి మనం టెస్టెంజీ యూజ్ చేస్తాం. ఫస్ట్ పర్పస్ ఈజ్ రిపోర్ట్స్, సెకండ్ పర్పస్ ఈజ్ వితౌట్ మెయిన్ మెథడ్. మీరు ప్రతి ఒక్కసారి మెయిన్ మెథడ్ రాయాల్సిన అవసరం లేదు. వితౌట్ మెయిన్ మెథడ్, ఇఫ్ యూ వాంట్ టు implement your Selenium code, you can implement your Selenium code with the help of TestNG. So it uses annotations యూజ్ చేసుకొని మనం ఈజీగా TestNG కోడ్ రాయొచ్చు. నెక్స్ట్ పారామీటర్స్, ఇట్ సపోర్ట్స్ పారామీటర్స్. ఓకే, we can pass the parameters very easily. Next, the most important thing is simple way of స్క్రిప్ట్ ఇన్క్లూజన్. మనం స్క్రిప్ట్ని సింపుల్ వేలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్. ప్యారలల్ ఎగ్జిక్యూషన్ మీన్స్ మనం టెస్టెంజీ యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఒకేసారి మల్టిపుల్ స్క్రిప్ట్స్ని రన్ చేయొచ్చు. నెక్స్ట్ reports, it generate reports. First of all, it generates reports. At the same time, by using TestNG, we can customize reports. Customize reports like this. ikkada chudandi, maybe somewhere screenshot undi anukuntunnanu, unda leda I don't know. Wait. మనం ఏదైనా టెస్టెంజీ స్క్రిప్ట్ మీరు రన్ చేశారు అనుకోండి, విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్టెంజీ మీరు రన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఏం చేస్తుంది అంటే రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది. లైక్ దిస్ ఇట్ విల్ జనరేట్ ద రిపోర్ట్స్ వన్స్ ఆఫ్టర్ ద స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్. సో వీటిని మీరు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే మన టీమ్ మేనేజర్కి కానీ మన టీమ్ లీడ్కి కానీ డైరెక్ట్గా వీటిని షేర్ చేయొచ్చు. లైక్ దిస్ ఇట్ విల్ జనరేట్ ద రిపోర్ట్స్. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎన్ని రన్ చేశాయి, ఎంత టైం పట్టింది, ఎన్ని పాస్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి. లైక్ దిస్ ఇట్ విల్ జనరేట్ ద రిపోర్ట్. HTML రిపోర్ట్స్ జనరేట్ చేస్తుంది, ఈమెయిలబుల్ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిపోర్ట్స్ని ఇది జనరేట్ చేస్తుంది. బట్ ఈ రిపోర్ట్స్ని నేను కస్టమైజ్ చేయాలి అనుకోండి. కస్టమైజ్ చేయాలి అంటే టెస్టెంజీలో ఫీచర్స్ ఉన్నాయి, వాటిని ఏమంటారంటే లిజనర్స్ అంటారు. By using listeners, we can customize TestNG reports like this. At present, I am using this kind of listeners. This kind of customization I am using. నా రిపోర్ట్స్ని నేను ఇలా కస్టమైజ్ చేస్తున్నాను. ఈ కస్టమైజ్ అయిన రిపోర్ట్స్ని నేను నా మేనేజర్కి షేర్ చేస్తున్నాను. వన్స్ ఆఫ్టర్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ regression test suite. Like this, I am customizing my reports. ఇలా వస్తాయి. ఓకే, సో ఇక్కడ మై టెస్ట్ షూట్ అని ఇచ్చారు వాళ్ళు, బట్ ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ టెస్ట్ షూట్ మాడ్యూల్ నేమ్ ఉంటుంది. ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఏంటి, ఫంక్షనాలిటీ. మాడ్యూల్ నేమ్ ఫంక్షనాలిటీ.
ఎన్ని టెస్ట్లు ఉన్నాయి ఒక్కో ఫంక్షనాలిటీలో, పాస్ ఆర్ ఫెయిల్ ఐ విల్. నేను ఈ రిపోర్ట్ని జనరేట్ చేస్తాను. ఈ రిపోర్ట్ని కస్టమైజ్ చేసి జనరేట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్నే షేర్ చేస్తాను. ఓకే, టెస్ట్ ఇంజిన్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే పారామీటరైజేషన్ ఉంది, అట్ ది సేమ్ టైం ప్యారలల్ ఎగ్జిక్యూషన్ ఉంది, అట్ ది సేమ్ టైం వీ కెన్ జనరేట్ టెస్ట్ స్క్రిప్ట్ వితౌట్ ద హెల్ప్ ఆఫ్ మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఇట్ సపోర్ట్స్ అన్నోటేషన్స్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అన్నోటేషన్స్ ఉంటాయి, వీటి వల్ల మనం కోడ్ని ఈజీగా రాయొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ద అన్నోటేషన్స్. వీటిని చూస్తే ఈజీగానే అర్థం అవుతాయి, బట్ ప్రోగ్రామాటిక్గా చెప్పకుండా ఇవైతే అర్థం కాదు. సో ఫర్ యువర్ పర్పస్ చెప్తున్నాను. లైక్ దిస్, బిఫోర్ ఒక మెథడ్ ఎగ్జిక్యూషన్ ఏం జరగాలనేది వీ కెన్ డిక్లేర్ హియర్. ఆఫ్టర్ మెథడ్ ఎగ్జిక్యూషన్ ఏం జరగాలనేది వీ కెన్ డిక్లేర్ ఇన్ దిస్ పార్ట్. బిఫోర్ క్లాస్ ఎగ్జిక్యూషన్ వాట్ హ్యాస్ టు హ్యాపెన్, ఆఫ్టర్ క్లాస్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆఫ్టర్ టెస్ట్, బిఫోర్ టెస్ట్, బిఫోర్ షూట్, ఆఫ్టర్ షూట్. ఇవన్నీ ఏంటంటే అన్నోటేషన్స్ అంటారు. బిఫోర్ గ్రూప్, ఆఫ్టర్ గ్రూప్, ఆల్ దీస్ ఆర్ ద అన్నోటేషన్స్. నెక్స్ట్, వాట్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అడిగారు. వాట్ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ షూట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత టెస్ట్, దాని తర్వాత క్లాస్, దాని తర్వాత మెథడ్. మీకు ఎలా ఉంటాయి చెప్పండి? ప్రాజెక్ట్, ప్యాకేజ్, క్లాస్, క్లాస్లో మెథడ్, మెథడ్లో టెస్ట్. ఇలాగే ఎగ్జిక్యూషన్ కూడా ఉంటుంది. షూట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్రాజెక్ట్, టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ప్యాకేజ్, క్లాస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ క్లాస్, మెథడ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ మెథడ్. మెథడ్లో మీరు రాసిన టెస్టింగ్ లాజిక్ టెస్ట్. సో ఇది అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయ్యేది ఆఫ్టర్ మెథడ్, ఆఫ్టర్ క్లాస్, ఆఫ్టర్ టెస్ట్, ఆఫ్టర్ షూట్. ఇక్కడ చూడండి, బిఫోర్ షూట్, ఆఫ్టర్ షూట్, బిఫోర్ టెస్ట్, ఆఫ్టర్ టెస్ట్, బిఫోర్ క్లాస్, ఆఫ్టర్ క్లాస్, బిఫోర్ మెథడ్, ఆఫ్టర్ మెథడ్. సో వీటి మధ్యలో మొత్తం జరిగేది ఏంటి? టెస్ట్. ఈ టెస్ట్ రిపోర్ట్స్ మొత్తం మనకు జనరేట్ అవుతాయి. ఇవి మీకు ఆల్రెడీ చెప్పాను, టెస్ట్ ఇంజిన్ లిజనర్స్. టెస్ట్ ఇంజిన్ లిజనర్స్ ఒక్కో లిజనర్ని ఒక్కో పర్పస్ కోసం ఇచ్చేస్తారు. ఇక్కడ వాళ్ళు అడిగింది ఏంటంటే ఐ టెస్ట్ లిజనర్ అండ్ రిపోర్టర్, ఐ టెస్ట్ లిజనర్ అండ్ రిపోర్టర్. సో ఇక్కడ నేను యూజ్ చేసేది నా ఫ్రేమ్వర్క్లో ఐఎమ్ యూజింగ్ ఐ రిపోర్టర్. ఐ రిపోర్టర్ యూజ్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ దిస్ వన్, ఐ టెస్ట్ లిజనర్. ఎందుకంటే ఎవ్రీ టెస్ట్ స్టార్ట్ అయ్యే ముందు, స్టార్ట్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత, ఫెయిల్ అయిన తర్వాత నాకు రిపోర్ట్ రావాలి. ఏ టైంలో స్టార్ట్ అయింది, ఏ టైంలో ఎండ్ అయింది, టెస్ట్ అనేది ఏ టైంలో స్టార్ట్ అయింది, ఏ టైంలో సక్సెస్ అయింది, ఏ టైంలో ఫెయిల్యూర్ అయింది, ఏ టైంలో స్కిప్ అయింది. ఎగ్జాక్ట్ టైమ్ లైన్స్ నాకు కావాలంటే ఐ కెన్ యూస్ ఐ టెస్ట్ లిజనర్. నాకు రిపోర్టింగ్ కోసం, కస్టమైజేషన్ కోసం కావాలంటే ఐ కెన్ యూస్ ఐ రిపోర్టర్ లిజనర్. వీ హ్యావ్ టు ఇన్వోక్ దీస్ లిజనర్స్ ఇంటూ అవర్ ప్రోగ్రామ్. ఈ లిజనర్స్ని మనం ఇన్వోక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇంటర్ఫేసెస్. ఆల్ దీస్ ఆర్ ద ఇంటర్ఫేసెస్. వీటిని ఇంటర్ఫేసెస్ అంటారు. ఈ ఇంటర్ఫేసెస్ మనం ఇన్వోక్ చేసుకోవాల్సి ఉంటుంది మన ప్రోగ్రామ్లో. నెక్స్ట్, టెస్ట్ ఇంజిన్లో యూజ్ చేసే అట్రిబ్యూట్స్ ఇవి. సో ఆల్వేస్ రన్, డిపెండ్స్ ఆన్ గ్రూప్, డిపెండ్స్ ఆన్ మెథడ్, ఇవన్నీ అట్రిబ్యూట్స్. ఇవి ప్రోగ్రామ్ చూస్తేనే అర్థమవుతాయి, బట్ చూడండి. దెన్ మెవెన్. సో సింపుల్. మెవెన్ అంటే ఏంటంటే it is available as a dependency or it is available as a automation tool. It is available as a automation tool. సింపుల్ గా చెప్పాలంటే నవేడేస్ మవెన్ యూజ్ చేయని ప్రాజెక్ట్ అనేది లేదు. ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ. ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ క్రియేట్ అవర్ ప్రాజెక్ట్ అండ్ వీ కెన్ డిప్లాయ్ అవర్ ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేయొచ్చు, ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేయొచ్చు. మీన్స్ ఏదైనా సర్వర్లో కూడా వీ కెన్ డిప్లాయ్ ద ప్రాజెక్ట్ బై యూజింగ్ మెవెన్. ఇట్ సపోర్ట్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. దెన్ మెవెన్ యూజ్ చేస్తున్నామంటే మన ప్రాజెక్ట్లో డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్రియేట్ pom.xml ఫైల్. pom.xml ఫైల్లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ డౌన్లోడింగ్ జార్ ఫైల్స్ వీ హ్యావ్ టు కాన్ఫిగర్ అవర్ డిపెండెన్సీస్. మనం జావా కోసం ఒక జార్ ఫైల్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది, బట్ జావా కోసం జార్ ఫైల్ అవసరం లేదు. డిపెండెన్సీని మనం pom.xmlలో యూజ్ చేసుకోవచ్చు. లైక్ చూపిస్తాను చూడండి. pom.xml
లైక్ దిస్ ఇలా ఉంటుంది ఆ ఎక్స్ఎంఎల్ ఫైల్, form.xml ఫైల్. దీనిలో మనం ఏం చేయాలంటే నాకు సెలీనియం వెబ్ డ్రైవర్ కావాలనుకోండి. నార్మల్గా సెలీనియం వెబ్ డ్రైవర్ని ఏం చేస్తారు, జార్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుంటారు. జార్ ఫైల్ డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్గా నేను కాన్ఫిగర్ చేసుకోవాలంటే మెవెన్ యూజ్ చేసుకొని ఈ డిపెండెన్సీని ఇక్కడ నా ప్రాజెక్ట్లో కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అవన్నీ ఎక్కడ కాన్ఫిగర్ చేస్తామంటే form.xml కాన్ఫిగర్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ form.xml. It is an XML format file where we can configure our project related jar files as dependencies. Then Maven life cycle. Maven life cycle ఎలా ఉంటుంది? లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది? సో Maven లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఇచ్చిన కోడ్ని, మనం ఏదైతే ఇస్తామో మనం ఇచ్చిన ప్రాజెక్ట్ని వ్యాలిడేట్ చేస్తుంది. వన్స్ వ్యాలిడేట్ చేసిన తర్వాత కంపైల్ చేస్తుంది. మనం ఇచ్చిన ప్రాజెక్ట్ని అది కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసిన తర్వాత సోర్స్ కోడ్ ఏదైతే జనరేట్ అవుతుందో ఆ సోర్స్ కోడ్ నది యూనిట్ టెస్టింగ్ అదే చేసుకుంటుంది. మెవెనే యూనిట్ టెస్టింగ్ చేసుకుంటుంది. యూనిట్ టెస్టింగ్ చేసుకున్న తర్వాత ఇట్ విల్ జనరేట్ ఏ జార్ ఫైల్. ఇట్ విల్ జనరేట్ ఏ ప్యాకేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ జార్ ఫైల్. దాన్ని ఇది రన్ చేస్తుంది. దాన్ని అది రన్ చేసుకుంటుంది. రన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుంది, ఏదైనా ఒక రిపాజిటరీలోకి అది డంప్ చేస్తుంది. దాన్ని ఏమంటారు, డిప్లాయ్మెంట్ అంటారు. ఇవన్నీ మెవెన్ లైఫ్ సైకిల్లో ఉండే ఫేజెస్. ఇవి ఇంటర్వ్యూలో అడిగారు, ఇవి బేసిక్స్. దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్ టెస్టింగ్. ప్యారలల్ టెస్టింగ్ టెస్టింగ్ యూజ్ చేసి చేయొచ్చు అని చెప్పాను. టెస్టింగ్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు అంటే testng.xml అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని క్రియేట్ చేసి మనము ఎన్ని టెస్టెస్ కావాలంటే అన్ని టెస్టెస్ని ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఒక క్లాస్నైనా నేను ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ క్లాసెస్నైనా నేను ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ మెథడ్స్నైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ టెస్ట్ సూట్స్నైనా నేను ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో సింపుల్. ఇక్కడ నేను దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. ఈ ఏరియాలో మెథడ్ అని ఉంది అనుకోండి, ఈ ఇమేజ్లో మీకు కనిపించే దగ్గర మెథడ్ అని ఉంటే మెథడ్స్ని మీరు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. క్లాస్ అని ఉంటే క్లాసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. షూట్ అని ఉంది అనుకోండి, టెస్ట్ షూట్ని మీరు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. దిస్ వన్. ఓకే, ఇది భార్గవి గారు మీకు ఎప్పుడు ఉంటుంది? భార్గవి ఇంకా షెడ్యూల్ చేయలేదు. ఇంకా ఇన్ డెప్త్ గా కావాలంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, బట్ దిస్ ఈజ్ అవుట్లైన్. ఓకే ఓకే, దిస్ ఈజ్ అవుట్లైన్. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింటాక్సెస్. ఇది మీరు 1 year or 2 years, 4 years, 10 years ఆటోమేషన్లో ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇవి బేసిక్స్, ఇవి కన్ఫామ్గా అడుగుతారు. దాని తర్వాత వాళ్ళ నీడ్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఏదైనా సపరేట్గా అప్లికేషన్ ఉంటే ఆ అప్లికేషన్లో వాళ్ళు ఏదైనా ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే దాని రిలేటెడ్ క్వరీస్ అడుగుతారు. ఎవరైనా సెలీనియంలో ఈ బేసిక్ క్వరీస్ అడుగుతారు. ఇవన్నీ బేసిక్సే. ఇంప్లిమెంటేషన్ యాక్టివిటీ ఇక్కడ లేదు. ఇంప్లిమెంటేషన్ యాక్టివిటీ ఏంటంటే ఒక టాస్క్ ఇస్తారు. సపోజ్ ఈ టాస్క్ ఇలా ఇస్తారు, ఐ వాంట్ టు ఫిల్ ద డేటా నేను ఫిల్ చేయాలి. బట్ డేటాని ఫిల్ చేసేటప్పుడు నేను ఈ నేమ్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను లేబుల్ నేమ్స్ అన్ని వ్యాలిడేట్ చేసుకోవాలి. ఆ లేబుల్ నేమ్స్లో ఎటువంటి స్పెల్ మిస్టేక్ లేకపోతేనే డేటాని ఎంటర్ చేయొచ్చు. స్పెల్ మిస్టేక్ ఉంటే డేటాని ఎంటర్ చేయొచ్చు. లైక్ దిస్ దే విల్ గివ్ సమ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇంప్లిమెంటేషన్లో ఎగ్జాంపుల్స్ మ్యాక్సిమం అడగరు, ఎవరైనా సింటాక్స్లోనే అడుగుతారు. మీరు ఆన్లైన్ అయితే అడిగే ఛాన్సే లేదు. మ్యాక్సిమం 90% అడగరు. ఆఫ్లైన్ ఇంటర్వ్యూకి వెళ్ళి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్తే దెన్ దే విల్ ఆస్క్ హౌ టు ఇంప్లిమెంట్ ద కోడ్ అని అడుగుతారు. ఇక్కడ మీకు మిస్ అయింది ఒక కాన్సెప్ట్ ఉంది, దాన్ని ఏమంటారంటే ఎక్సెల్స్. హౌ టు డీల్ విత్ ఎక్సెల్స్, హౌ టు డీల్ విత్ డేటాబేసెస్. ఇది మిస్ అయింది. హౌ టు డీల్ విత్ ఎక్సెల్స్ అండ్ హౌ టు డీల్ విత్ డేటాబేసెస్. అది కూడా మీరు ఒకసారి అప్డేట్ అవ్వండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే సార్, కుకుంబర్ ఫ్రేమ్వర్క్ మీకు ఐడియా ఉందా సార్? కుకుంబర్ అది ఫ్రేమ్వర్క్ అండి.
ఇట్ ఈస్ ఏ ఫ్రేమ్వర్క్. యా ఐడియా ఉందా అని అడుగుతున్నా. కుకుంబర్ అనేది ఫ్రేమ్వర్క్. అది ఏంటంటే మీరు ఒక కుకుంబర్ ఆటోమేషన్ స్క్రిప్ట్ జనరేట్ చేసి పెట్టారనుకోండి, ఆ ఆటోమేషన్ స్క్రిప్ట్ ఇప్పుడు ఇది సెలీనియం కోడ్ అండి. ఇప్పుడు మీరు చూసేది మొత్తం సెలీనియం కోడ్. ఈ సెలీనియం కోడ్ యాజ్ ఏ ప్రోగ్రామర్ మీకు అండర్స్టాండ్ అవుతుంది కదా. బట్ కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ ఉంటారు చూసారా, యా యా బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి పెడతారు. వాళ్ళ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి పెట్టి వాళ్ళకి ఎగ్జాక్ట్ అవుట్పుట్ ఏంటో వాళ్ళు మనకు ఒక రాసిస్తారు. మనం రాసే ఫ్రేమ్వర్క్ బిజినెస్ అనలిస్ట్ కానీ మన ప్రతి ఒక్కరికి, మన ప్రాజెక్ట్లో ఉన్న మేనేజర్ కానీ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి అంటే మనం కుకుంబర్ అనే ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది మొత్తం ఎలా ఉంటుందంటే ఇది ప్రాజెక్ట్ లెవెల్లో ఉంటుంది. మనం సెలీనియం డెవలప్ చేసే ఫ్రేమ్వర్క్, పేజ్ ఆబ్జెక్ట్ మోడల్ కానీ డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్ కానీ. కుకుంబర్ ఎలా ఉంటుందంటే బిజినెస్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సో వాళ్ళు మనకి ఏం చేసి చెప్తారంటే ఈ ఫీచర్ ఫైల్లో ఏముండాలో వాళ్ళు మనకు డిసైడ్ చేసి ఇస్తారు. లైక్ ఇలా ఇస్తారు, బిజినెస్ అనలిస్ట్ మనకి ఇలా ఇస్తారు, ఒక రిక్వైర్మెంట్ ఇలా ఇస్తారు. ఫీచర్, గెస్ ద వర్డ్, సినారియో, మేకర్ స్టార్ట్ ఏ గేమ్, వెన్, దెన్. అంటే ఇవన్నీ ఏంటివంటే ఏ ఫీచర్లో ఏ ఫంక్షనాలిటీ రావాలి అనేది ఈ ఫార్మాట్లో ఇస్తారు మనకు వాళ్ళు. ఇది కంపెనీలో ఉండే బిజినెస్ అనలిస్ట్ మనకి ఇస్తారు. దీన్ని బేస్ చేసుకుని వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ అవర్ ఫ్రేమ్వర్క్. ఇలా ఉంటుంది ఫీచర్ ఫైల్. ఈ ఫీచర్ ఫైల్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఫీచర్, సపోజ్ మీకు ఫీచర్ ఈ కామర్స్ అనుకుందాం. జస్ట్ వెయిట్, ఇక్కడ వాడు ఇలా ఇచ్చారు అనుకోండి. ఫ్యూచర్ లాగిన్ అంటే లాగిన్ అనే ఒక ఫీచర్ అప్లికేషన్లో ఉంది. సినారియో, లాగిన్ ఫంక్షనాలిటీని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. గివెన్, యూజర్ నావిగేటెడ్ టు వెబ్సైట్ అంటే ఇది ప్రీ కండిషన్. లాగిన్ అవ్వాలంటే యూజర్ ఎక్కడ ఉండాలి, వెబ్సైట్కి నావిగేట్ అయి ఉండాలి. అండ్ దేర్ యూజర్ లాగ్స్ ఇన్ త్రూ లాగిన్ విండో బై యూజింగ్ యూజర్ నేమ్, యూజర్ అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్. ఇక్కడ ఎప్పుడు ఏం జరగాలి అనేది ఇక్కడ ఇచ్చుంటాడు. సో ఇక్కడ గివెన్ అని ఉంది కదా, దీని తర్వాత ఒక వర్డ్ ఉంటుంది, వెన్ అని కూడా ఉంటుంది. అంటే యూజర్కి ప్రీ కండిషన్ డిఫైన్ చేస్తాడు. యూజర్ లాగిన్ అవ్వాలంటే వెబ్సైట్లో ఒక వెబ్ పేజ్లో ఉండాలి. లాగిన్ ఎలా అవుతాడు, వెన్ యూజర్ ఎంటర్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. దాని తర్వాత ఏం జరగాలి, దెన్ లాగిన్ మస్ట్ బి సక్సెస్ఫుల్. ఈ ఫ్యూచర్ ఫైల్ని మనకి ఇస్తారు వాళ్ళు క్రియేట్ చేసి. దీన్ని ఏమంటారంటే ఇది బిజినెస్ పర్స్పెక్టివ్లో ఉంటుంది. వాళ్ళు అడిగే సినారియో ఇది. ఇలా యూజర్ నావిగేట్ అవుతున్నా లేదా మాకు కన్ఫర్మ్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ డేటా సెట్స్ అని అడుగుతారు. డిఫరెంట్ డేటా సెట్స్ అంటే ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్కి డిఫరెంట్ డేటా సెట్స్ వాళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, రిజల్ట్ ఇలా రావాలని చెప్తారు. సక్సెస్ఫుల్ లాగిన్ ఇలా రావాలి నాకు రిజల్ట్ అని చెప్తారు. దానికోసం మనం ఏం చేయాలంటే ఈ కుకుంబర్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తాం. సో దానిలో మెయిన్ ఇవి బిజినెస్ అనలిస్ట్ అయినా డిఫైన్ చేస్తాడు, లేకపోతే మనమైనా డిఫైన్ చేసుకోవాలి. దీన్ని బేస్ చేసుకునే మన కోడ్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దీన్ని బేస్ చేసుకునే మనం మెథడ్స్ రాసుకోవాలి. ఓకే, గివెన్ బ్లాక్లో మనం ఒక మెథడ్ రాసుకోవాలి, వెన్ బ్లాక్లో మనం ఒక మెథడ్ రాసుకోవాలి, దెన్ బ్లాక్లో ఒక మెథడ్ రాసుకొని వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్. లైక్ దిస్ వీ కెన్ పాస్ మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటా. పారామీటర్స్ కూడా ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ పారామీటరైజేషన్ కాన్సెప్ట్ కూడా వస్తుంది. ఎవ్రీథింగ్ మీకు సెలీనియంలో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో, టెస్ట్ ఇంజిన్లో మీరు ఏవైతే కాన్సెప్ట్ యూజ్ చేస్తారో ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఓకే, ఇది కుకుంబర్ ఫ్రేమ్వర్క్ ఇలా ఉంటుంది. దీనిలో 3 kinds ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫీచర్ ఫైల్. దీన్ని ఫీచర్ ఫైల్ అంటారు. దిస్ ఈజ్ ఫీచర్ ఫైల్. ఫ్యూచర్ ఫైల్ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డిజైన్ అవర్ టెస్ట్ స్క్రిప్ట్. ఫ్యూచర్ ఫైల్ని యూజ్ చేసుకొని మనం
టెస్ట్ స్క్రిప్ట్ రన్ చేయాలి, క్రియేట్ చేయాలి. జస్ట్ వెయిట్, ఇక్కడ ఉంటుంది అది. ఫీచర్ ఫైల్, నెక్స్ట్ వన్ tags. This is about tags. లైక్ దిస్. మీరు అక్కడ ఏదైతే రాశారో గివెన్ వెన్ దెన్ దాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మీరు ఈ బ్లాక్స్లోనే మీ కోడ్ రాస్తారు. ఇది గివెన్ వెన్ దెన్ ఈ బ్లాక్స్లోనే మీరు కోడ్ రాస్తారు. దెన్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే టెస్ట్ రన్నర్ ఫైల్ అంటారు. టెస్ట్ రన్నర్ ఫైల్ యూజ్ చేసుకొని మనం కుకుంబర్ ఫ్రేమ్వర్క్ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఇక్కడ 3 ఫైల్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఫీచర్ ఫైల్, సెకండ్ వన్ ఈజ్ అవర్ స్క్రిప్ట్, మీరు స్క్రిప్ట్ ఎక్కడైతే రాస్తారో ఆ స్క్రిప్ట్. థర్డ్ వన్ ఈజ్ టెస్ట్ రన్నర్ ఫైల్ యూజ్ చేసుకుని మన టెస్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఈ కుకుంబర్ అనేది బీడీడీ ఫ్రేమ్వర్క్ అంటారు. దీన్ని బీడీడీ ఫ్రేమ్వర్క్, బిహేవియర్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్. ఓకే, బిహేవియర్ డ్రివెన్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. దీని మీనింగ్ ఏంటంటే ఇది సిస్టమ్ బిహేవియర్ని బేస్ చేసుకొని మనం డెవలప్ చేస్తాం. అంటే ఇన్డెప్త్ ఫంక్షనాలిటీ చూడం, నార్మల్ ఫంక్షనాలిటీని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ మనం చేసేది ఏంటంటే ఇప్పుడు సెలీనియంలో టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, ఇది బీడీడీ. సెలీనియంలో మనం చేసేది టీడీడీ, టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఎన్ని ఉంటాయో అవి మనం టెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. బట్ ఇక్కడ ఏం చేస్తుంది, సపోజ్ లాగిన్ ఫంక్షనాలిటీ ఉందనుకోండి, లాగిన్ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది డిఫరెంట్ సెట్స్కి ఇక్కడ చూసుకుంటాం ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా. బట్ ఇక్కడ ఏంటి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సినారియోస్ ఇక్కడ మనం వర్క్ చేస్తాం. ఎన్ని సినారియోస్ ఉంటాయో అన్ని సినారియోస్ యూజ్ చేసి మనం ఫ్రేమ్వర్క్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కుకుంబర్ అండ్ నార్మల్ సెలీనియం ఫ్రేమ్వర్క్స్ లైక్ డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ Got it? సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఎస్పెషలీ ఫర్ బిజినెస్ అనలిస్ట్. కంపెనీలో ప్రతి ఒక్కరూ ఒక ఫీచర్ డెవలప్ అయితే ఆ ఫీచర్ బేసిక్ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి, బేసిక్ బిహేవియర్ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. బట్ మన దానిలో ఉన్న ఫ్రేమ్వర్క్, సెలీనియంలో రిమైనింగ్ ఫ్రేమ్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్, నెక్స్ట్ hybrid framework, next one this one, what is the it is not a framework but it is a design pattern, object model, page object model. Okay, so వీటికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కోసం యూజ్ చేస్తాం. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ని ఒకేసారి రన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది కుకుంబర్ మాత్రం ఓన్లీ 1 పాజిటివ్ అండ్ 1 నెగిటివ్ టెస్ట్ కేస్, ఆర్ 1 పాజిటివ్ ఆర్ 2 or 3 నెగిటివ్ టెస్ట్ కేసెస్ కోసం యూజ్ చేస్తాం. ఇది నెక్స్ట్ క్లాసెస్లో మీకు రాబోయేది కూడా. బట్ ఇవన్నీ బేసిక్సే, ఇక్కడ ఫ్రేమ్వర్క్ అనేది ఎక్కడ మీకు టచ్ అవ్వలేదు. ఇవన్నీ బేసిక్సే, వీటిని నేర్చుకున్న తర్వాతే దెన్ వీ కెన్ డిజైన్ ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ డిజైనింగ్ వచ్చిందంటే దెన్ యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్. మార్కెట్లో మీరు ఎక్కడైనా సర్వైవ్ అవ్వచ్చు. ఇక్కడ మీకు మిస్ అయింది వాళ్ళు అడగంది ఏంటంటే
ఫ్రేమ్వర్క్స్ అడగలేదు. సో ఒకటి డేటా డ్రివెన్. మనం మెయిన్ పర్పస్ సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్ పర్పసే డేటా డ్రివెన్ ఫ్రేమ్వర్క్. ఎందుకంటే మల్టిపుల్ సెట్స్ ఆఫ్ డేటాని మనం పాస్ చేసి మనం టెస్ట్ చేయొచ్చు మన అప్లికేషన్. ఓకే, నెక్స్ట్ వన్ మాడ్యులర్ డ్రివెన్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్కి మనం టెస్ట్ కేసెస్ డిజైన్ చేసుకుంటూ ఉండొచ్చు సపరేట్గా. నెక్స్ట్ వన్ hybrid framework, means the combination of data driven and modular driven framework. Next one, page object model. It is a design pattern, but we can implement the features within the data driven framework and modular driven framework within the page object model itself. So even nalugutni you can treat as frameworks. You can treat as ఫ్రేమ్వర్క్. ఓకే, ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంది, దీన్ని ఇన్పుట్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఇన్పుట్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్ అంటారు. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్, బట్ మాడ్యులర్ డ్రివెన్ ఫ్రేమ్వర్క్లో ఇది ఇన్బిల్ట్గా వస్తుంది. ఓకే, టోటల్గా ఇది hybrid means any combination of the two frameworks. Last one is page object model. సెలీనియంలో మీరు ఈ 4 ఇంప్లిమెంటేషన్స్ నేర్చుకుంటారు. హౌ టు డిజైన్ ఫ్రేమ్వర్క్స్, దెన్ యూ విల్ లెర్న్ కుకుంబర్ ఆల్సో. ఓకే, tomorrow I will continue. Any queries, let me know regarding this. బట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్పానండి, తనకి ఏదో ఇంటర్వ్యూ ఉందని దానికోసమే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలీనియంలో బేసిక్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. చాలామంది అనుకుంటుంటారు సెలీనియం ఇట్ ఈస్ ఏ క్వరీస్ ఎక్కువగా అడుగుతారు, లేకపోతే సింటాక్సెస్ అడుగుతారు, ఏం అడుగుతారో తెలియదు చాలామందికి. ఇవన్నీ ఏంటివంటే 1 by 1 క్వరీస్ ఇవన్నీ సెలీనియంలో బేసిక్స్ ఇవన్నీ. హౌ టు డీల్ విత్ వెబ్ ఎలిమెంట్స్. ఇక్కడ వేరేది ఏమీ లేదు చూడండి. విండో అనేది ఒక వెబ్ ఎలిమెంట్, అలర్ట్ అనేది ఒక వెబ్ ఎలిమెంట్. ఓకే, వెయిట్స్, విండోస్, ఇవి వెబ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ పేజ్ ఆబ్జెక్ట్ మోడల్, ఇట్ ఈస్ ఏ ఫ్రేమ్వర్క్. ఎక్సెప్షన్, ఇట్ ఈస్ నార్మల్ ఎక్సెప్షన్. దెన్ ఇక్కడ టెస్ట్ ఎంజిన్, ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్. మనం క్రియేట్ చేసే ప్రాజెక్ట్లో ఫ్రేమ్వర్క్. సో టెస్ట్ ఎంజిన్ అన్నోటేషన్స్ ఏముంటాయి, ఇవన్నీ బేసిక్సే ఉన్నాయి ఇక్కడ. ఈ బేసిక్స్నే మీరు తరోగా నేర్చుకుంటే యూ కెన్ మూవ్ ఆన్ టు ఫ్రేమ్వర్క్ డిజైన్. Okay, tomorrow we will meet at the same time. Sir, our document Share, yes, yes, yes. 1.4 year ఎక్స్పీరియన్స్ కి బేసిక్స్ సరిపోతాయి కదా సార్? ఇంకా డెప్త్ గా నేర్చుకోవాలి. 1.4 years ఎక్స్పీరియన్స్ కి ఈ బేసిక్ సరిపోతుంది కదా? ఇవైతే మ్యాండేటరీ అడుగుతారండి. ఓకే, నెక్స్ట్ వాళ్ళు అడగబోయేది ఏంటంటే మీరు విచ్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేశారు. ఇది చెప్పే కదా, అందుకే ఇది హై ప్రయారిటీగా చెప్పా. మీరు 1.5 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీ అప్లికేషన్లో మీ అప్లికేషన్ని ఆటోమేషన్ చేయడానికి విచ్ కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ యూ ఆర్ యూజింగ్. నాకు ఎక్స్పీరియన్స్ అనేది మాన్యువల్ మీద సార్, ఆటోమేషన్ లేదు. యా, యూ హ్యావ్ మాన్యువల్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్. ఆటోమేషన్లో బేసిక్ నాలెడ్జ్ ఉందని చెప్పారా, అంతేనా? అంటే నేర్చుకుంటున్నాను అన్నట్లుగా చెప్పాను. అయితే యూ డోంట్ వర్రీ, ఇవే అడుగుతారు. మ్యాక్సిమం ఫ్రేమ్వర్క్స్ సైడ్ కూడా వెళ్ళరు వాళ్ళు. బట్ ఎనీవే జస్ట్ ఇవి చూసుకుని వెళ్ళాలి. వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఫ్రేమ్వర్క్స్ అంటే ఏంటి ఇవి చూసుకుంటారు. బట్ బేసిక్స్ అయితే ఇవే అడుగుతారు. ఓకే సార్. నన్ను అడిగిన ఇంటర్వ్యూ ఏమైనా నోట్స్ ఉంటే సెండ్ చేయండి సార్. ఏంటండి? కుకుంబర్ రిలేటెడ్ నోట్స్ ఏదైనా ఉంటే.
ఓకే, నేను లింక్ కాపీ పేస్ట్ చేస్తాను. కెన్ చెక్. ఓకే. టెస్ట్ వన్ ఈజ్ ఒక వెబ్సైట్ ఉంది, అది రావట్లేదు. యాక్చువల్లీ ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుందండి, కుకుంబర్ రిలేటెడ్ ఇక్కడ ఉంటుంది, మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు. బట్ దాన్ని కస్టమైజ్ చేసిన వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ యాక్సెస్ రావట్లేదు. ఎనీవే యూ కెన్ యూజ్ దిస్ లింక్ యాజ్ ఎ రెఫరెన్స్. బట్ మా ఆఫీస్లో ఉండింది నేను షేర్ చేయలేను. మెయిన్ థింగ్ మా ఆఫీస్లో యూజ్ చేస్తున్నాను, ఓకే. ఓకే. కుకుంబర్ యూజ్ చేస్తున్నాం, కానీ బట్ స్టాప్ చేసాము అది, ఎందుకంటే ఇనిషియల్గా యూజ్ చేసాం. తర్వాత ఏమైందంటే అప్లికేషన్ సైజ్ వాల్యూమ్ పెరిగిపోయింది, సో మాడ్యూల్స్ పెరిగిపోయాయి, ఫంక్షనాలిటీస్ పెరిగిపోయాయి. సో దానివల్ల ఏమైంది అంటే I adopted for modular driven framework. ఇక్కడ ఉంటుంది చూడండి ఇనిషియల్గా, యూ కెన్ యూజ్ దిస్ లింక్. మీకు ఫ్రేమ్వర్క్స్ గురించి కావాలి అంటే ఇది కూడా చూసుకెళ్ళండి. ఫ్రేమ్వర్క్స్ ఇవి జస్ట్ ఇది ఒకసారి రిఫర్ చేసుకుని వెళ్ళండి. అడుగుతారు, కన్ఫామ్గా అడుగుతారు, బెటర్ జస్ట్ రిఫర్ చేసుకోండి. ఓకే, మీకు ఇంటర్వ్యూ ఉందని చెప్తున్నారు కదా, ఒక 4 days ముందు నాకు రిమైండ్ చేయండి. ఇప్పుడు వి విల్ సీ, ఓకే. ఓకే సార్. క్లియర్ అయిపోతుంది, ఎందుకంటే బేసిక్కే ఉంటుంది కదా, క్లియర్ అయిపోతుంది. అంటే ఇప్పటివరకు నేను మీకు ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో తెలియదు, జావాలో ఉంటామో లేకపోతే సెలీనియం బేసిక్ స్టార్ట్ చేస్తామో తెలియదు, బట్ నేనైతే మీకు ఒక ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ టు అటెండ్. దిస్ వన్ అండి, ఇవి ఒకసారి రిఫర్ చేసుకోండి, షేర్ చేస్తున్నాను ఇది. ఓకే సార్. విశ్వన్ ఎవరున్నారు? కృష్ణ, వేణు, విశ్వన్. ఎనీవన్ మిస్సింగ్? నరేష్ గారు. హరీష్. ఓకే, నన్ను అడిగిన ఇంటర్వ్యూ గురించి చెప్తా చూడండి. నాకు అంటే నేను ఇనిషియల్గా జాయిన్ అయ్యేటప్పుడు నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాను, మార్చ్, ఏప్రిల్. అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నన్ను ఫస్ట్ జావాలో అడిగారు. జావాలో నన్ను ఎక్కువగా స్ట్రెస్ చేసి అడిగిన కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్స్, హౌ టు కన్కాట్ ద స్ట్రింగ్స్, హౌ టు డివైడ్ ద స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ని ఎలా డివైడ్ చేస్తారు, హౌ టు యాడ్స్ టూ స్ట్రింగ్స్, ఇవి అడిగారు. దాని తర్వాత నన్ను ఎక్కువగా జావాలో అడిగింది హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ ఎక్సెల్. అంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ లెవెల్ ఇలా ఉంటాయి. హౌ టు ఎక్స్ట్రాక్ట్ ద డేటా ఫ్రమ్ ఎక్సెల్, హౌ టు ప్లేస్ ద డేటా ఇన్ టు ఎక్సెల్ ఫైల్స్లో డేటా ఎలా ప్లేస్ చేస్తాం, ఇది మొత్తం జావా యూజ్ చేసే జరుగుతుంది. జావాని యూజ్ చేసి ఎక్సెల్లో మనం డేటాని గట్ చేయొచ్చు, జావా ప్రోగ్రామింగ్ యూజ్ చేసి మనం ఎక్సెల్లో డేటాని మనం అప్డేట్ చేయొచ్చు. కంప్లీట్లీ జావా ప్రోగ్రామింగ్, నాట్ ఏ పార్ట్ ఆఫ్ సెలీనియం. నెక్స్ట్ వాళ్ళు నన్ను కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అడిగారు. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీన్స్ హౌ టు క్రియేట్ లిస్ట్, హౌ టు క్రియేట్ సెట్స్, హౌ టు క్రియేట్, నన్ను అడిగింది 3 ఇది, హౌ టు క్రియేట్ లిస్ట్, హౌ టు క్రియేట్ సెట్స్, అండ్ హౌ టు క్రియేట్ దిస్ వన్స్ maps, hash maps, how to update hash maps, how to delete
మ్యాప్స్ ఇవి అడిగారు. దాని తర్వాత నన్ను అడిగింది కాన్సెప్ట్ ఏంటంటే ఇంటర్ఫేసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, హౌ యూ ఇంప్లిమెంటెడ్ యువర్ ఫ్రేమ్ వర్క్ అని అడిగితే ఐ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ఫేసెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. దెన్ వన్స్ జావా అయిపోయిన తర్వాత దే స్టార్టెడ్ సెలీనియం. డైరెక్ట్గా నా ఫ్రేమ్ వర్క్ అడిగారు, హౌ యూ ఇంప్లిమెంటెడ్ యువర్ ఫ్రేమ్ వర్క్, వాట్ ఆర్ ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యువర్ ఫ్రేమ్ వర్క్స్ అని అడిగారు. ఇంకా కంప్లీట్గా నన్ను ఫ్రేమ్ వర్క్ లెవెల్లోనే అడిగారు. దెన్ మాన్యువల్ టెస్టింగ్ అయితే అన్నీ అవే బేసిక్ తెలిసినవే. స్మోక్ టెస్టింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్మోక్ టెస్టింగ్, when you are going to perform smoke testing, when you are going to perform retesting and regression testing, what is regression test suite, what is retest suite, like this they ask. But ఆటోమేషన్లో నన్ను ఎక్కువగా ట్రస్ట్ చేసిన పాయింట్ ఏంటంటే వాళ్ళు దిస్ వన్, ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ వన్, ఎక్స్పాస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్పాస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్పాత్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఇక్కడ హోమ్ అని నేను ఇన్పుట్ ఇచ్చాను అనుకోండి, హోమ్ అని ఇన్పుట్ ఇస్తే హోమ్ బటన్ మీద క్లిక్ అవ్వాలి, హోమ్ బటన్ ఐడెంటిఫై అవ్వాలి. బుక్ ఏ టేబుల్ అని నేను టెక్స్ట్ ఇస్తే బుక్ ఏ టేబుల్ అనే లింక్ ఐడెంటిఫై అవ్వాలి. మెను అని నేను లింక్ నేమ్ ఇచ్చాను అనుకోండి, మెను అనే లింక్ ఐడెంటిఫై అవ్వాలి. దెన్ దాని తర్వాత ఆపరేషన్స్ జరగాలి. హౌ టు క్రియేట్ ఎక్స్పాత్ అంటారు. దీన్ని ఏమంటారంటే డైనమిక్ ఎక్స్పాత్ జనరేషన్ అంటారు. ఇది అడిగారు నన్ను. అంటే ఇక్కడ మీకు కనిపించే నేమ్తోనే మీరు ఎక్స్పాత్ని గెట్ చేసుకోవాలి. మీరు కనిపించే నేమ్తోనే ఎక్స్పాత్ని గెట్ చేసుకోవాలి. ఎలా గెట్ చేసుకోవాలంటే అందుకే నేను మీకు ఎక్కువగా చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే పారామీటరైజేషన్. ఎక్కువగా మీకు ట్రెస్ట్ చేసి చెప్పిన కాన్సెప్ట్, ఎక్కువగా మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించే కాన్సెప్ట్ ఏంటంటే పారామీటరైజేషన్. దిస్ వన్, ఈ ఏరియాలో నాకు కావాల్సిన లింక్ నేమ్ ఇస్తాను. నాకు కావాల్సిన లింక్ నేమ్ ఇన్పుట్గా నేను పాస్ చేస్తాను. సపోజ్ హోమ్ అని నేను ఇన్పుట్గా పాస్ చేశాను అనుకో, నా ప్రోగ్రామ్ ఏం చేయాలి, నేను ఇచ్చిన మెథడ్, ఈ మెథడ్ లింక్ ఎక్కడుందో, హోమ్ అనే లింక్ ఎక్కడుందో ఈ మెథడ్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నేను ఇన్పుట్ హోమ్ అని ఇస్తే ఈ మెథడ్ ఏం చేయాలి, ఆ లింక్ నేమ్ని బేస్ చేసుకొని ఆ లింక్ని ఐడెంటిఫై చేయాలి. ఇది నేను నా ఫ్రేమ్వర్క్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐ ఈజీలీ ఎక్స్ప్లెయిన్. బట్ నేను ఆ కంపెనీలో జాయిన్ అవ్వలేదు, నా కంపెనీ వాళ్ళు దానికంటే ఎక్కువ ఆఫర్ చేశారు. సో ఐఎమ్ స్టేయింగ్ హియర్. సో ఇది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఒక 15 to 20 minutes లైవ్లో నాకు వాళ్ళు షేర్ చేశారు, స్క్రీన్ షేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ కాన్సెప్ట్ ఓన్లీ, హౌ టు జనరేట్ డైనమిక్ ఎక్స్పాత్ విత్ ద వెబ్ ఎలిమెంట్స్ నేమ్స్ అని అడిగారు. ఈ వెబ్ ఎలిమెంట్ నేమ్ని యూజ్ చేసుకొని నేను ఎలా తీసుకోవాలంటే ఇన్పుట్గా పారామీటర్గా తీసుకోవాలి. పారామీటర్లో యూజ్ చేసుకొని నేను నా మెథడ్లో ప్రాసెస్ చేసుకుంటే ఎక్స్పాత్ జనరేట్ అవ్వాలి. నేను మీకు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. మీ ఫ్రేమ్వర్క్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. నేను ఏదైతే ఫ్రేమ్వర్క్ యూజ్ చేస్తున్నానో డైనమిక్ ఎక్స్పాత్ దగ్గర నుంచే మీ ఫ్రేమ్వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. దెన్ ఇది ఎలా ఉంటుందంటే మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకునైనా మీరు వెళ్ళిపోవచ్చు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఫ్రేమ్వర్క్ డిజైనింగ్ అనేది వెరీ ఈజీ. బట్ ఇటువంటి ఫ్రేమ్వర్క్ మీరు ఒక కంపెనీలో ఏదైనా ఒక బిగ్ స్కేల్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు కన్ఫామ్గా డైనమిక్ ఎక్స్పాత్ జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. హౌ టు జనరేట్ డైనమిక్ ఎక్స్పాత్ అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దెన్ దానికోసం ఈ ఎక్స్పాత్ జనరేషన్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. దెన్ మిమ్మల్ని ఎక్స్పాత్లో ఒక కాన్సెప్ట్ అడగలేదండి, ఎక్స్పాత్లో కొన్ని కాన్సెప్ట్స్ అడగలేదు, ఓన్లీ బేసిక్స్ అడిగారు. ఎక్స్పాత్లో ఇంకా చాలా ఉంది. అబ్సల్యూట్ ఎక్స్పాత్, రిలేటివ్ ఎక్స్పాత్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, అవి అడుగుతారు, అవి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బిఫోర్ మీరు వెళ్ళే ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటర్వ్యూ. ఓకే, థ్యాంక్ యూ. ఆల్రెడీ ఇట్ ఈస్ టైమ్ అప్. టుమారో ఐ విల్ కంటిన్యూ ద సెషన్. ఎనీ క్వరీస్ యూ కెన్ స్టే. భార్గవి గారు. నో క్వైరీస్. ఐ థింక్ మీకు కావాల్సిన ఇన్పుట్ అయితే వచ్చింది కదా. ఎస్ సార్. ఓకే,
Okay. Shall I stop the session? Krishna. Any సార్ query? నేను మధ్యలో జాయిన్ అయ్యాను సార్. మధ్యలో నుంచి ఏంటంటే ఏం అర్థం కాలేదు సార్. ఇది యాక్చువల్గా తనకి ఇంటర్వ్యూ ఉందన్నారు. ఎస్ సార్. తనకి సెలీనియం ఇంటర్వ్యూ ఉందన్నారు. తన కోసం ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఇది తర్వాత వస్తాయి, బట్ సెలీనియం ఇలా ఉంటుంది ఇంటర్వ్యూ. ఓకే, అవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అవి సార్ సెలీనియంలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్. అవి మీకు వస్తాయి. ఇవి ఇంకా మీకు స్టార్ట్ చేయలేదు. జావా అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను. కాబట్టి తన ముందు ఏదో ఇంటర్వ్యూ అటెండ్ అవుతుంది. మీకు ఒకసారి చూసినట్టు ఉంటుంది కదా ఇంటర్వ్యూ. వెబ్ డ్రైవ్. ఎస్ ఎస్. వెబ్ డ్రైవ్ అంటే ఏంటి సార్? సెలీనియం వెబ్ డ్రైవర్ అంటే ఏంటంటే, ఇప్పుడు నువ్వు జావా ప్రోగ్రామింగ్ చేస్తున్నావు అంటే జావాని ఇన్స్టాల్ చేసుకున్నావు కదా సార్. సెలీనియం వెబ్ డ్రైవర్ అంటే ఏంటంటే, సెలీనియం ప్రోగ్రామింగ్ నువ్వు చేయాలి అంటే సెలీనియం వెబ్ డ్రైవర్ అనే ఒక జార్ ఫైల్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఒక జార్ ఫైల్ని కాన్ఫిగర్ చేసుకొని అప్పుడు అది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు జావా ప్రోగ్రామ్ చేస్తున్నావు, ఇక్కడ ఏం జరుగుతుంది, నీకు ఓన్లీ ఇక్కడ అవుట్పుట్ వస్తుంది కదా. సెలీనియం వెబ్ డ్రైవర్ యూజ్ చేసి ఏం చేస్తావు అంటే, నువ్వు ప్రోగ్రామ్ రన్ చేస్తే ఆటోమేటిక్గా బ్రౌజర్ అదే ఓపెన్ అవుతుంది. దాని అంతటా బ్రౌజర్ అదే ఓపెన్ చేసుకుంటుంది. మన ప్రోగ్రామ్ టెస్టింగ్ కూడా అదే పర్ఫామ్ చేస్తుంది. నీకు రేపు ఒక వీడియో చూపెడతాను. ఓకే, శాంపిల్ వీడియో చూపెడతాను. దెన్ యూ కెన్ అండర్స్టాండ్. నీకు అర్థమవుతుంది హౌ ఇట్ విల్ వర్క్ అనేది. ఓకే, ఇక్కడ నువ్వు ఈ జావా ప్రోగ్రామ్ చేసి ఏం చేస్తున్నావు, ఓన్లీ అవుట్పుట్ జనరేట్ చేస్తున్నావు. సెలీనియం యూజ్ చేసి ఆటోమేటిక్గా నువ్వే ఏం చేస్తావు, స్క్రిప్ట్ రన్ చేయడంతోనే బ్రౌజర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. బ్రౌజర్లో నువ్వు ఎక్కడ క్లిక్ చేయమంటే అది క్లిక్ చేసుకొని వెళ్ళిపోతుంది. డేటాని గెట్ చేయమన్నా డేటాని గెట్ చేస్తుంది. ఓకే, ఎక్సెల్ అన్నారు సార్, అది డైరెక్ట్ కాపీ చేసి అవుట్పుట్ లో పేస్ట్ చేస్తే వచ్చేస్తుందా సార్? కాదు రాదు. ఓకే, రాదు. ఎక్సెల్ నుంచి డేటా గెట్ చేసుకోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఆల్రెడీ బేసిక్స్ అయిపోవచ్చాయి. ఒక 3 to 4 క్లాసెస్ చెప్తే బేసిక్స్ అయిపోతాయి. ఎక్సెల్ స్టార్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే దెన్ ఐ విల్ గో ఫర్ సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకే, డోంట్ వరీ. ఒక 5 క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎక్సెల్ నుంచి డేటా ఎలా గెట్ చేయాలి, ఎక్సెల్లోకి డేటా ఎలా పంప్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? ఓకే, దాని తర్వాత సెలీనియం స్టార్ట్ చేస్తాను. డోంట్ వరీ, నిదానంగానే చెప్తున్నా అనుకుంటా. ఓకే కృష్ణ, అయితే ఓకే సార్.